జీవోను వెనక్కి తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గారు ఉదయగిరి రావాలి. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఇచ్చే పద్ధతిని మానుకోవాలి. రైతులను ప్రజలను పేదలను కాపాడాలి. రైతులను ప్రజలను పేదలను కాపాడాలి. మా భూములు మాకే ఇవ్వాలి. మా భూములు మాకే ఇవ్వాలి. విషపూరితమైన కంపెనీలను ఆపాలి. విషపూరితమైన కంపెనీలను ఆపాలి. కొనసాగించాలి. పేదలకు ఇచ్చిన పట్టాలు యథావిధిగా కొనసాగించాలి. కంపెనీల జీవోను రద్దు చేయాలి. కంపెనీల జీవోను రద్దు చేయాలి. రైతుల ఐక్యత. 92 నుంచి ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 92 మాట్లాడాలి. ఆపాలి. కంపెనీల పద్ధతులు విరమింపజేయాలి. కంపెనీలకు ఇచ్చే భూములను రద్దు చేయాలి. 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 కంపెనీలకు ఇచ్చే భూములను వెనక్కి తీసుకోవాలి. కంపెనీలకు ఇచ్చే భూములను వెనక్కి తీసుకోవాలి. చెట్టు కొట్టుకోండి దానికి నీళ్ళు పారితో లాగేటప్పుడు ఇది చేసి లేకుండా అప్పుడే పొలం కూడా ట్యాగ్ ఉంది వేసి నక్షత్రానికి అందరికీ ఉండే మేడం. బృందానికి మరియు మా పుల్లాయిపల్లి పంచాయతీ గ్రామ ప్రజలందరికీ ముందుగా నా నమస్కారములు. మా పుల్లాయిపల్లి గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 100-106లో 1992లో ఆర్డీఓ గారు వాణిశంకర్ గారు, మాజీ ఆదాల ప్రభాకర్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మా గ్రామంలోనే మేము చిన్న పిల్లలుగా ఉన్నాము. మాకు ఊహ తెలుసు. అందరికీ ఆర్డీఓ గారి సమక్షంలో మొత్తం 300 ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా పట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దయ ఉంచి ఇప్పుడు రిలయన్స్ వారు బయోగ్యాస్ కోసమని దాన్ని ఏదో చేయాలని చేస్తూ ఉన్నారు. మా గ్రామ ప్రజలందరి తరపున మేమందరము ఆ పొలము పోతే మేము ఒక్క పశువులు కూడా మేపుకోవడానికి ఆస్కారం లేదు. టోటల్గా కూడా అందరి రైతులకు పంచివేసిండ్రు ఆ పొలం. 1992లోనే ఆర్డీఓ వాణిశంకర్ ఉన్నప్పుడు, మాజీ మినిస్టర్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ టోటల్గా పంపిణీ జరిగింది. కానీ ఇప్పుడుండే అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎవరికి ఇంప్లిమెంట్ చేయలే, ఆన్లైన్లో ఎక్కిలే. దయ ఉంచి మా గ్రామం తరపున మా పొలాలు ఎవరికి ఇచ్చిండ్రో పట్టాలు వాళ్ళకే ఇప్పించవలసిందిగా అధికారులందరినీ కూడా మేము కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, అధికారులందరినీ కూడా మా గ్రామం తరపున నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మా గ్రామ పంచాయతీ పుల్లాయిపల్లి గ్రామ పంచాయతీ, మా గ్రామ పంచాయతీలో 1992లో ఆర్డీఓ వాణిశంకర్ గారు, మేడం ఆర్డీఓ గారు 100-106 సర్వే నెంబర్లో సుమారు 312 ఎకరాలు 280 కుటుంబాలకి 90 సెంట్లు, ఎకరా 30 సెంట్లు ప్రతి కుటుంబానికి భూ పంపిణీ చేశారు. CJPS పొలాల్ని 312 ఎకరాలని ప్రతి కుటుంబానికి 280 కుటుంబాలకి భూ పంపిణీ చేశారు. అప్పుడు వచ్చేసి ఒక ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్, ఈ భూమి మట్టం చెట్లు తీసి రైతులకి హద్దులు చూపించమని చెప్పేసి పేపర్ ప్రకటన ఇచ్చారు. 93లో ఈ హుస్సేన్ బాషాని ఉదయగిరి గాజుల హుస్సేన్ బాషా యాక్సిడెంట్ చేశారు. ఆ కర్రకి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు, పక్కన ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఉండే కర్ర, మా కర్ర, చెట్లు మా దగ్గరకు అడవిలో ఉండే కర్ర కూడా చెట్లు ఉన్నాయి, మేము పర్మిట్లు ఇవ్వమని పెండింగ్ పెట్టారు. అప్పటి నుంచి ఆ హుస్సేన్ బాషా అతను డిపాజిట్ తెచ్చుకోవడానికి కూడా తిరిగి చనిపోయినాడు. అప్పటి నుంచి మా రైతులకి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం, ఆ చెట్లు తెప్పించి ఎవరి పొలాలు వాళ్ళకు అద్దులు చూపించమంటే ఇంతవరకు కూడా చూపించలేదు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఈ పొలాలని అనౌన్స్ చేసుకొని ఒక కెమికల్ ఫ్యాక్టరీకి అప్పచెప్పాలని చూస్తుంది. ఈరోజు మా గ్రామం తరఫున మేమే
చెట్టు తీసుకుంటాము. మాకు వచ్చేసి హద్దులు మా పొలాలు ఎకరా కావచ్చు, అరెకరా కావచ్చు, 50 సెంట్లు కావచ్చు, 60 సెంట్లు కావచ్చు, మా పొలాన్ని మాకు అప్పచెప్పమని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. అది ఆ పొలాలు పోతే మాకు అంతా చుట్టుపక్కల ఫారెస్టే ఉండేది. కనీసం పశువులు పోవడానికి కానీ మాకు ఈరోజు 100-150 కుటుంబాలకి సెంటు పొలం లేదు. బ్యాంకు పోయి గోల్డ్ తాకట్టు పెట్టుకోవడానికి ఒక పాస్బుక్ తీసుకోవాలన్నా కనీసము బంగారం పెట్టుకోవడానికి కూడా ఒక ఎకరా పొలం లేని కుటుంబాలు 150 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఆ పొలం పోతే మేము ఆ ఊళ్ళో ఉండాల్సిన పని కూడా లేదు. ఊరు వదిలి వెళ్ళిపోవాలా, లేదంటే చావాలా. అది వచ్చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించి మళ్ళీ